ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలా ఆగిపోవాలని అంటే 1-2 కారణాలు చెప్తా నేను. మొదటి కారణం అంటే మొదటి సిచ్యువేషన్ ఎప్పుడు అంటే మీకు భ్రమరము తెలుసా? భ్రమరము అంటే తేనెటీగ భ్రమర సౌండ్ చేస్తూ ఉంటుంది భ్రమరం. ఆ భ్రమరం పేరు మీద భ్రమరాంబాదేవి వెలిసింది అమ్మవారు మన శ్రీశైలంలో. ఆ భ్రమరం అంట పుష్పాల మీద వాలుతూ మకరందం గోలుతూ ఉంటుంది. కానీ ఎంత గోలుతుందంటే అలాగే మత్తుగా ఉండిపోతుందట. ఎంత దాకా ఉంటుంది అంటే పుష్పము కాస్త వికసించిన పుష్పం అలా విడిగిపోయి లోపలికి మళ్ళీ ఇదైపోతుంది, కాంట్రాస్ట్ అయిపోతుంది ఈవినింగ్కి. అది ఈవినింగ్ అయిపోయే లోపల పెడుతూ ఉంటే మత్తులో ఇది బయటికి రాకుండా అక్కడే చచ్చిపోతుందంట పురుగు, ఆ భ్రమరం. అలాగా ఈ సేవలోనే అలా ప్రాణం పోయేదాకా నేను కూడా చేస్తూ ఉంటాను. ఆపేది ఏమి లేదు. ఇక ప్రాణం పోతేనే. ఒకవేళ ప్రాణం పోయినా నా ప్రాణం పోసి నా శవం అక్కడ ఎక్కడైనా పెట్టుంటే, అయ్యా ఎవరైనా ఇదిగో సహాయం కావాలయా, నాకు సీట్ వచ్చింది ఇట్లా గవర్నమెంట్ సీటు, అయ్యో స్వామి చచ్చిపోయాడయినా అని చెప్పడం వస్తే వెంటనే లేచి ఓ చెక్కు సైన్ చేసి వాడికి ఇచ్చేసి చచ్చిపోవాలా. అది నా ఆలోచనమ్మ. దిస్ ఈస్ ద స్పిరిట్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ అండ్ హార్ట్ అండ్ బ్రెయిన్. సో రెండో కారణం, దేర్ షుడ్ నాట్ బి ఎనీ నీడ్ ఫర్ ఎనీబడి. నీడు లేని సమయం వచ్చినప్పుడు నేను ఆపేయాలి. నీళ్ళు లేనప్పుడు ఎందుకమ్మా వస్తూనే ఉంటాయి. సో నీడు ఉండకూడదు. దేహీతి వచనం కష్టం నాస్తితి దేహ్యం, దేహీ నాస్తితి యద్వాక్యం, మా భూ జన్మని జన్మని, మా భూ జన్మని జన్మని. దేహీతి వచనం కష్టం. ఓ దేవుడా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేహి అనాలంటే చాలా కష్టంగా ఉంది, అడగాలంటే. అట్లాగే ఎవడైనా నా దగ్గరికి వచ్చి ఇది కావాలి అంటే లేదు అని చెప్పడం కష్టంగా ఉంది. నువ్వు ఏమైనా చెయ్యి, నన్ను అనుగ్రహించు ఏమని. అడిగేది వాడు ఉండకూడదు, ఇచ్చేవాడు లేదనేవాడు ఉండకూడదు. అలాంటి సమాజాన్ని నువ్వు అనుగ్రహం చెయ్యాలి. ప్రార్థన, ఆ ప్రార్థన ఫలించినప్పుడు నేను ఆపేస్తాను.